హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కానీ చాలా కాలం అవుతుంది కదా నేను వీడియోలు పెట్టి, నాకు అసలు ఖాళీ లేదండి. అందుకనే మళ్ళీ మీకోసమని ఒక వీడియో చేస్తున్నాను. అది ఏంటనుకుంటున్నారా? ఇవి అవకాడో కాదండి, ఇవి మ్యాంగోస్ అండి. అయితే ఈ సీజన్లో బాగా రేర్గా దొరుకుతున్నాయి అన్నమాట. అసలు ఈ సీజన్లో మామిడికాయలు దొరకడమే కష్టము. ఇవి బాగా దొరికేటప్పుడు మాత్రం దీంతో ఇలా చేయాలని అనిపించలేదు. ఇప్పుడే దీంతో బజ్జీలు వేయాలని అనిపించి మొత్తం సిటీ అంతా తిరిగి ఒక 2 కాయలు సంపాదించాను. దాంతో బజ్జీలు వేస్తున్నాను చూడండి. దీన్ని తొక్కంతా తీసుకుని ఇలాగా పీలర్ సహాయంతో ఇలా పీల్ చేసుకోవాలి. చాలా సన్నంగా స్లైసెస్ లాగా కోసుకోవాలి. చూసారు కదా, చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలండి, లేకపోతే అక్కడక్కడ కట్ అయిపోవడం. ఇలాగా చూడండి, ఇలా రావాలన్నమాట. చాలా పల్చగా వస్తేనే బజ్జీలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలాగ అన్నీ కూడా మనం పీల్ చేసుకోవాలి. అయితే దీన్ని చాకుతో కానీ కత్తిపీటతో కానీ కోస్తే మాత్రం బజ్జీలు అయితే సరిగ్గా రావండి. బాగా లావు వచ్చేస్తే మందంగా ఉంటే మనకు బజ్జీలు బాగోవు. అయితే బజ్జీలు ఎలాగ వేయాలో చూపిస్తాను మీకు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఈ స్పూన్తో మనము శనగపిండి తీసుకుంటున్నామండి. 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. అలాగే మనకి రుచికి సరిపడగా కారం కూడా వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటాను అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తక్కువైతే పర్లేదు, కానీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోలేము. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా లేకపోతే మనకి బజ్జీలు అనేవి పొంగవండి, అందుకని చిటికెడే వేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నాం అన్నీ కూడా ఇలాగా మిక్సింగ్ బౌల్లో అన్నీ కలిసేలాగా మనం స్పూన్తో ఇలా కలుపుకోవాలి. అక్కడక్కడ చూడండి ఉండలుగా ఉండిపోయాయి కదా, అలా కూడా లేకుండా, బబుల్స్ లేకుండా చక్కగా అన్నీ కూడా సంపాల్లో మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కలిపేటప్పుడే వాటర్ వేసుకోండి. అలాగని ఒకసారి వేసుకోకండి, బాగా పలచగా అయిపోతుంది. చూసి వేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఈ కాయల కోసం నేను సమ్మర్లో అయితే బాగా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. అలా కాకుండా లేనప్పుడే వాటి విలువ తెలుస్తుంది అంటారు కదా, అలాగా ఈ కాయలు దొరకలేనప్పుడు పెట్టాలనుకుని చాలా ప్రయాసపడి తెచ్చాను. మీరందరూ కూడా చూడండి వీడియోని. చూసారు కదా, ఇప్పుడు ఇలాగైతే పిండి అయితే ఇలాగ ఉండాలండి, జారుడుగా. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ మాత్రం వేసుకోవాలి ఫుల్గా. ఇప్పుడు ఒక్కొక్క మ్యాంగో పీల్ని మనం ఈ శనగపిండిలో ముంచుకోవాలన్నమాట. అయితే ముందు మనము ఇవన్నీ వేసుకునేటప్పుడు ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ వేడవకుండా వేసామనుకోండి, అప్పుడు బజ్జీలు అనేది బాగా నూనె పీల్చేస్తాయి. తినేటప్పుడు మనం బజ్జీ తిన్నట్టు ఉండదండి, టేస్ట్ ఆయిల్ తాగినట్టు ఉంటుంది. అందుకనే మనము ఎప్పుడు కూడా ఇలా బజ్జీలు వేయించుకునేటప్పుడు నూనె వేడెక్కిన తర్వాతే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా బజ్జీలు బాగా పొడవుగా వస్తాయన్నమాట అండి. ఇవి ఇలాంటి బజ్జీలు మనం బనానా అవి కూడా మనం పెట్టాం మన వీడియోలో చూడండి. అలాగే మిర్చి బజ్జీ కూడా పెట్టామని మన వీడియోలో చాలా రకరకాల వంటలన్నీ ఉంటాయి. మీరు అందరూ కూడా చూసి ఒక లైక్ ఇచ్చుకోండి. మరి ఇంత కష్టపడి చేస్తున్నాం కదండి, మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే అందరికీ కూడా చెప్పండి తప్పకుండానే సబ్స్క్రైబ్ చేయమని. చాలా ప్రయాసపడి ఇలాగ చేస్తున్నాం కదండి వీడియోలన్నీ కూడా. చూసారా బజ్జీలన్నీ ఎంత బాగున్నాయి, ఇలా చూస్తుండగానే నోరు ఊరిపోతుంది అనమాట. ఇప్పుడు బజ్జీలన్నీ కూడా బాగా
అటు ఇటు కూడా బాగా వేయించాను. ఇప్పుడు ఇలా చూస్తేనే మనకి నోరు ఊరిపోతుంది. వీటిని డైరెక్ట్గా ప్లేట్లో కాకుండా టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుని మనకి బజ్జీలు తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట అండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా క్రంచీగా. ఇలా చూస్తేనే మనం తినేయాలనిపిస్తుంది. అయితే వీటిని సాస్తో కూడా తినొచ్చు. చట్నీ కానీ సాస్తో తింటే చాలా బాగుంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, మరి మీరు అందరూ కూడా ఇంట్లో తయారు చేసుకుని మన ఛానల్లోకి వెళ్ళి చూసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను కూడా మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.